పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఆదివారము దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ప్రభువుని స్తుతించవలసిన కూర్చున్న పరలోకం పరిచయకు వచ్చేవారు ఉదయం 10 గంటలకు రావాల్సిన కూర్చున్న వ్యాన్లు 9 గంటలకు ఉంటే సిద్ధపడి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే పరలోక కుటుంబ పరిచయ మంది నిర్మాణ పనుల కొరకు ప్రార్థన చేయండి. ఆర్థికమైన వనరులు త్వరగా దేవుడు సమకూర్చలాగిన అనుదినము జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాను. నేటి యొక్క దినము వాగ్దానం యెషయా గ్రంథము 44వ అధ్యాయం 8వ వచనం. మీరు వెరవకుడి, భయపడకుడి, పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేనే తప్ప ఆశ్రయదుర్గం ఏదైనా లేదు. ఉన్నట్టే నేను ఎరుగను. ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుని యొక్క ప్రజలకు అందిస్తున్న వాగ్దానం ఏంటంట, మీరు భయపడవలసిన అవసరం లేదు. ప్రతి కాలంలో మిమ్మల్ని ఎలా రక్షించానో దానికి మీరే సాక్షులు. ఈ ఉదయకాల సమయంలో కుమార కుమార్తె నిన్ను నన్ను భయాక్రాంతులు చేసే ఒక పరిస్థితి నుంచి బలపడ్డానికి ప్రభు అంటున్న మాట, మీరే నాకు సాక్షులు. నిజమే, మనం కొన్ని యొక్క బలహీన సమయంలో ఎవరు మనల్ని ఆదరించలేదు, ఎవరు మనకు సహాయం చేయలేదు. ఆయన ఒక్కడ మాత్రమే మనకు సహాయం చేశాడు. ఈరోజు ఇలాగున్నామంటే ఆయన కృప. మనం ఎందుకు మర్చిపోతున్నాం? మనం ఎందుకు ఈ నూతనంగా వచ్చిన ఇబ్బందుల గురించి భయపడిపోతున్నాం? ఆ దినాన ప్రభు మనం రక్షించలేదా? దాని మన సాక్షులం కాదా అని అంటున్న మాట. చివరి మాటలు చూసంట, నేను తప్ప ఆశ్చర్యకం ఏదీ లేదు, ఉన్నట్టు నేను ఎరగను. నిజమే, మన జీవితంలో ఇంకో ఆప్షన్ వెతుక్కున్నామేమో. ఆయన తప్ప మరెవరు లేని ప్రసంగమా. అందరూ మనకు సహాయం అనుకుంటాము, కానీ ఆయన తడితే తప్ప ఎవరు మనకు సహాయం చేయలేరు. ఏ మనుషులైనా మనకు సహాయకులు అంటే ఆయన మాత్రమే. అందుకే ఆయన ఆశ్రయించినట్లయితే ఆయన తప్పనిసరిగా మన పట్ల కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి వందనాలు ప్రభా, మీ యొక్క సన్నిధిలో మొరుపెట్టినా నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఇదిగో గతించిన కాలంలో మీరు రక్షించినారు, మీరు సహాయం చేస్తున్నారు. ఇగో రాబోయే దినము కూడా మీరు నడిపిస్తున్నారు. మేము నామొచ్చున్నాం ప్రభా. నీ అద్భుతమైన కార్యం చేయండి. నీ ఆశ్చర్యమైన కార్యముతో వారిని నడిపించండి, స్థిరపరచండి. నీ దినాన్ని కొనిసిన ఆరాధిస్తుండగా ప్రతి వారిని మీరు అంగీకరించి బలపరచమని, నీ కృపాక్షలు నింపమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. నేడు మొదటి ఆదివారం ప్రభు సంస్కరణ ఉంటుంది. ప్రతి వారు త్వరగా ఆనందం పాల్గొవలసిందిగా కోరుకున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.